brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ఏపీలో వాళ్ళిద్దరూ బలమైన పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నోళ్ళు. అలాంటి నాయకులు ఉన్న చోట చిన్న ఇష్యూ కూడా పొలిటికల్ వార్కు దారితీస్తుంది. ఇప్పుడు అక్కడ అదే జరుగుతోంది. పంతం నీదా నాదా అన్నట్టుగా వ్యవహరిస్తున్న ఇద్దరు నాయకుల తీరు స్థానికంగా రాజకీయ వేడిని రగిలిస్తోంది. ఇంతకీ ఎవరా నేతలు, ఎందుకా రచ్చ? డోన్లో పొలిటికల్ హైటెన్షన్. మాజీ మంత్రి వర్సెస్ ఎమ్మెల్యే. తగ్గనంటోన్న కోట్ల వర్గం, ఆగనంటోన్న బుగ్గన వర్గం. మాట నెగ్గించుకునేందుకు నేతల పంతం. నంద్యాల జిల్లా డోన్ అసెంబ్లీ పరిధిలో రాజకీయం రసకందాయంలో పడింది. కొన్నాళ్లుగా ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మధ్య రాజకీయ రచ్చ రగులుతుండగా ఇప్పుడది పీక్స్ కి చేరుకున్నట్లుగా కనిపిస్తోంది. 2019లో ఎమ్మెల్యేగా గెలిచి జగన్ క్యాబినెట్ లో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన బుగ్గన 5 ఏళ్ల పాటు నియోజకవర్గంలో నిధుల వరద పారించారన్న పేరుంది. అయితే 2024లో వీచిన కూటమి గాలిలో ఆయనకి ఓటమి తప్పలేదు. కూటమి తరఫున టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇక అప్పటి నుంచి పాలక ప్రతిపక్షాల మధ్య లోపల అగ్గి రాజుకుంటూనే ఉంది. ఇప్పటికే రచ్చ చేస్తున్న డోన్ వారికి లేటెస్ట్ గా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ మార్పు వ్యవహారం అగ్నికి ఆజ్యం పోస్తున్నట్లుగా మారింది. అయితే దీని వెనక పెద్ద కథే ఉంది. దశాబ్దాల కాలం నాటి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని మరో చోటకు మార్చాలని అప్పట్లో టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది. పట్టణ శివారులో స్థలం కేటాయించి ఆఫీస్ కూడా నిర్మించింది. దానికి ఆనుకొని ఒక కాంప్లెక్స్ కూడా కట్టి ఆదాయ వనరుగా మార్చాలని ప్లాన్ చేసింది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకించిన వైసీపీ, టీడీపీ నేతల రియల్ ఎస్టేట్ కోసం ఇదంతా చేశారంటూ ఆరోపణలు గుప్పించింది. ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి రావడంతో దాన్ని ప్రారంభించకుండా అలాగే వదిలేశారు. ఆర్థిక మంత్రిగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పోలీస్ స్టేషన్, రెవెన్యూ కార్యాలయం, కోర్టుల సముదాయంతో పాటు వాటికి దగ్గరలోనే సబ్ రిజిస్ట్రార్ కోసం మరో కార్యాలయాన్ని ₹1 కోటి పైగా వ్యయంతో కట్టించారు. మరి దురదృష్టం ఏంటో గానీ ఈ కొత్త భవనం కూడా ప్రారంభోత్సవానికి ఏర్పాటు చేసుకునే తరుణంలోనే రాష్ట్రంలో ప్రభుత్వం మారిపోయింది. మళ్లీ టీడీపీ గెలిచి వైసీపీ ప్రతిపక్షంలోకి వెళ్లిపోయింది. ఇప్పుడు మరోసారి టీడీపీ అధికారంలోకి రావడంతో సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ అంశం అగ్గిరాజేస్తోంది. తమ హయాంలో నిర్మించిన కొత్త భవనంలోకి ఆఫీస్ని తరలించేందుకు టీడీపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే పట్టణం నడిబొడ్డున అధునాతన బిల్డింగ్ ఉండగా శివారులోకి ఎందుకు మారుస్తున్నారంటూ వైసీపీ అబ్జెక్షన్ చెబుతోంది. రియల్ ఎస్టేట్ కోసమే ఇదంతా చేస్తున్నారని నిరసిస్తూ వైసీపీ నేతలు రిలే నిరాహార దీక్షలకు దిగారు. తమ హయాంలో నిర్మించిన భవనంలోనే సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు కొనసాగాలని పట్టుబడుతున్నారు. అయితే తాము చట్ట ప్రకారమే కోర్టు ఆదేశాలతోనే కార్యాలయాన్ని మారుస్తున్నామని టీడీపీ నేతలు చెబుతున్నారు. మరోవైపు తమ డిమాండ్ నెరవేరే వరకు రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తామని వైసీపీ నేతలు చెబుతుండటంతో డోన్లో పొలిటికల్ హై టెన్షన్ ఏర్పడింది. కొన్ని దశాబ్దాలుగా ఉన్న రిజిస్టర్ కార్యాలయం ఒకటైతే టీడీపీ హయాంలో నిర్మించింది ఒకటి, వైసీపీ హయాంలో నిర్మించింది మరొకటి. ఇలా సబ్ రిజిస్ట్రార్ కోసం 3 ఆఫీసులున్న ఇలాఖా తెలుగు రాష్ట్రాల్లో మరెక్కడా ఉండకపోవచ్చు. వైసీపీ వాళ్లేమో అదంటారు, టీడీపీ వాళ్లేమో ఇదంటారు. అసలు డోన్ సబ్ రిజిస్ట్రార్ ఎక్కడ అందుబాటులో ఉంటారో తెలియని పరిస్థితి ఏర్పడింది. రిజిస్ట్రేషన్ల కోసం ఎక్కడికెళ్లాలో తెలియక ప్రజలు కన్ఫ్యూజ్ అయ్యేలా ఉన్నారు. ఇప్పుడు అధికార పార్టీగా టీడీపీ నేతలు తామనుకున్న భవనంలోకి మార్చినా మళ్ళీ వైసీపీ వస్తే మరోసారి ఆఫీస్ లొకేషన్ మారదన్న గ్యారంటీ లేదు. దీంతో సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ చుట్టూ రగులుతోన్న రాజకీయం పెద్ద దుమారమే రేపుతోంది. మరి ఈ విషయంలో ఎవరి పంతం నెగ్గుతుందో చూడాలి.